వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు కె గోవిందరావు అండి. రావుకత మండలం గొల్గొండ మండలంలో గత 2023లో ప్రధానమంత్రి రోజ్గార్ సడక్ యోజన నుంచి 726 జీవో ప్రకారంగా డొంకాడ పీబీటీజీ కోంద్ ఆదివాసీ గిరిజనులకి 1,35,00,000 రూపాయలు అప్పుడున్నట్టు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు. ఈరోజు అన్ని రోడ్లు ఆ జీవో ప్రకారంగా అన్ని రోడ్లు అయినాయి. డొంకాడ రోడ్డు వచ్చేవాడికి ఫారెస్ట్ అనుమతులు లేదని చెప్పేసి ఇప్పుడు కూడా ఆ పని ప్రారంభించలేదు. ఇదిగో ఆర్డర్ కాపీ. అదే ప్రకారంగా సెలసింగం గ్రామం రావుకత మండలంలో ఉన్నటువంటి జీవో నంబర్ 726 ప్రకారంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వ విప్పు శంకుస్థాపన బోర్డు వేశారు. ఫారెస్ట్ అనుమతులు లేదని చెప్పేసి ఇప్పుడు ఒక పని ప్రారంభించలేదు. రీసెంట్ గా ఈ మధ్య కాలంలో నేడుబంద గ్రామాల్లో స్థానిక శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు. ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పేసి ఇప్పుడు కూడా పని ప్రారంభించలేదు. ఫారెస్ట్ అధికారులకి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఫారెస్ట్ అధికారులు ఈ రోజు ఏజెన్సీలో ఫారెస్ట్ ఉన్నదంటే గిరిజనులు ఉన్న దగ్గరే ఫారెస్ట్ ఉంది, గిరిజనులు లేని దగ్గర ఫారెస్ట్ మొత్తం నడుచుకొని పోయారు. అటువంటి పరిస్థితుల్లో అటవీ హక్కుల చట్ట ప్రకారంగా గ్రామాల్లో నివసిస్తున్న పీటీజీ కోంద్ ఆదివాసీ గిరిజన గ్రామాలకి ప్రత్యేకమైన జిల్లా కలెక్టర్ గారు ఒక రోజు మీటింగ్ ఏర్పాటు చేసి మీరు ఇవ్వడానికి అనుమతులు ఇవ్వడానికి ఏంటి కారణం అని చెప్పి మేము అడుగుతున్నాం. రోడ్లు వేస్తామని చెప్పేసి అటువైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ గ్రామాన్ని సందర్శించారు. ఇప్పటికీ కూడా ఆ రోడ్లు ప్రారంభం జరగలేదు. అదే రాష్ట్ర ప్రభుత్వం డోలీలు లేని గ్రామాలు, డోలీలు లేని ఏరియాలుగా నిర్ణయిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ నిధులు ఇచ్చినా సరే డోలీలకి అనుమతులు ఇవ్వడానికి ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుకి వ్యతిరేకంగా ఈరోజు మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ దగ్గరికి మేము డోలీల ఆందోళన చేసి పీవీటీజీ కోంద్ ఆదివాసీ గిరిజనుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు సామాన్య కొండ మీద పసులబంద గ్రామం ఉంది, జీలుగుల్లో గ్రామంతో పాటు సోంపురం బందలు 3 గ్రామాల్లో పీటీజీ కోంద్ ఆదివాసీ గిరిజనులు ఉన్నారు. వీరికి కూడా రోడ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఓపెన్ చేసినటువంటి శంకుస్థాపన చేసిన రోడ్లన్నీ కూడా కలెక్టర్ గారు వెంటనే ప్రారంభం చేసి పనులు ప్రారంభించాలా. నర్సీపట్నంలో రాష్ట్ర స్పీకర్ అయినటువంటి గౌరవనీయులు స్పీకర్ గారి ఏరియాలో కూడా ఇప్పుడు కూడా 1,35,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి రోడ్డుకి శంకుస్థాపన చేసి ఇప్పుడు పనులు ప్రారంభించలేదంటే వీళ్ళు డోలీల నిర్మూలనకి పత్రికలకి అరవడి చేయడం తప్ప వాస్తవానికి వచ్చేటికి డోలీలు కష్టాలు తిరగట్లేదని చెప్పి చెప్పడం కోసం మేము వచ్చాం. ఇది కాకపోతే గుర్రాల యాత్ర కలెక్టర్ కార్యాలయం వద్ద మేము గుర్రాల యాత్ర నిర్వహిస్తాం వారం రిపబ్లిక్ డే నాడు. ఈ రోడ్లు కానీ వచ్చే ఈ నెల 26లో ఓపెన్ అవ్వకపోతే శంకుస్థాపన చేయకపోతే ప్రారంభం కాకపోతే మాత్రం ఇదే కలెక్టర్ దగ్గర గుర్రాలు తీసుకొస్తాం. ఏది నేడుబంద నుంచి తీసుకొస్తాం, అలాగే డొంకాడి నుంచి తీసుకొస్తాం, పసులబంద గ్రామాల నుంచి తీసుకొస్తాం. గుర్రాలు ర్యాలీ చేసి మేము నిరసన తెలియజేస్తాం. ప్రభుత్వం అప్పటికే సరే డోలీలు నిర్మూలన చేయడం కోసం రోడ్లు ప్రారంభించాలని. కళ్యాణరావు గ్రామంలోని 16 మంది కార్డులు లేవు, డొంకాడి గ్రామంలో 19 మంది కార్డులు లేవు. ఉపాధి కార్డులు ఎవరు, రోడ్లు ఎవరు, ఎలా బతకాలి? ఆదివాసులకి అనేక మొట్టమొదటి అభివృద్ధి పదాలు ఇవ్వాలా. రేపు కంపెనీలు కడతాం, అభివృద్ధి చేస్తామని చెప్పి మంత్రి చెప్తారు. చోడవరం నుంచి నర్సీపట్నం రోడ్డు మరీ గతమయం, అసలు వచ్చిన రోడ్లు గబ్బిస్తీలు డిలే అయిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మా ఆదివాసుల కష్టాలు తీర్చాలని కలెక్టర్ గారికి ఇప్పటికి వింతపత్రం ఇస్తాం. లేకపోతే వచ్చే 26వ తారీఖు గుర్రాల మీద యాత్ర, డోలీల యాత్ర ఇక్కడ నిర్వహిస్తామని చెప్పేసి తెలియడం కోసం ఈ కార్యక్రమం పెట్టాం. ఆ రోడ్డుకి ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే లేడీస్ కి బాగా ఇబ్బందిగా ఉంది. ఇది ఆ రోడ్డు రావాలంటే మరి శంకుస్థాపన చేస్తారు కానీ ఆగిపోయిందన్నారు. మరి తొందరగా మాకు రోడ్డు కల్పించాలని ఆశిస్తున్నాం. మరి గర్భిణీ స్త్రీకి బాగా ఇబ్బంది అయిపోతుందండి. ఎందుకంటే కొత్తకోట రావాలంటే 3 కిలోమీటర్లు నడిచి రావాలా. పిల్లలు కూడా స్కూల్కి జాయిన్ చేసాము. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట స్కూల్కి రావడానికి. స్కూల్కి వచ్చి మళ్ళీ తిరిగి రావడం కంటే సాయంత్రము 4 గంటలకి విడిచిపెడతారు కాబట్టి 5, 6 అయిపోతుంది పిల్లలు తిరిగి రావడానికి. అదే రోడ్డు ఉందనుకోండి తొందరగా వచ్చి తొందరగా వచ్చేస్తారు. మాకు ఏమి ఇబ్బంది లేదు కానీ రోడ్డుకే ఇబ్బంది, చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట. సంతకి రావడానికి కూడా వెళ్ళడానికి కూడా. ఎందుకంటే ఒకళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు చాలా అనారోగ్యంతో ఉంటారు అనమాట. అనారోగ్యంతో ఎవరైనా ఇబ్బందే కదండి వెళ్ళడానికి. ఎక్కడైనా సంతకైనా కానీ లేదా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇబ్బందితో వెళ్తున్నాము. మరి ఆ ఇబ్బంది తగ్గించాలంటే మాకు రోడ్డు కావాలని ఆశిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.